వరంగల్ హన్మకొండ నగరంలో అన్యాక్రాంతమైన పార్కులకు పునర్వైభవం తెస్తామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. హన్మకొండ బాలసముద్రంలోని చిల్డ్రన్స్ పార్క్ ఆవరణలో 15వ ఆర్థిక సంఘం 2 కోట్ల నిధులతో నిర్మించబోతున్న అంగవైకల్య పిల్లలకు వసతి గృహం, ఆడిటోరియం నిర్మాణం, పార్కు సుందరీకరణ కోసం వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, నిర్ణీత సమయంలో అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణం చేపట్టే ప్రదేశాన్ని పరిశీలించారు. పార్క్ ఆవరణంలో నిర్మాణం చేపడుతున్న దృష్ట్యా చెట్లను పరిరక్షించేలా ప్రణాళికలు ఉంచాలని కోరారు. పార్క్ ఆవరణంలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తీసేయాలని అధికారులకు ఫోన్ ద్వారా తెలిపారు. నిత్యం ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే కనీస బాధ్యత మనపై ఉందని వారు తెలిపారు. ఈరోజు వరంగల్ వెస్ట్ లో ఉన్న ఈ 30th డివిజన్ లో చిల్డ్రన్స్ పార్క్ కి అభివృద్ధి పనులకి శంకుస్థాపన జరపడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నగారికి, అట్లాగే కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి అన్నగారికి, అట్లాగే కార్పొరేటర్ గారికి మరియు ఇతర ముఖ్య కార్యకర్తలకి, మరి ఎక్స్ కార్పొరేటర్స్ కి, అట్లాగే ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి కమ్యూనిటీ పార్కు జాగాలు కూడా ఈ కాలనీలో కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. పార్కు స్థలాలలో ఆక్యుపై చేసుకొని కట్టించిన వాటిని తీసేయాలని చెప్పి మరి అందులో భాగంగా నిన్న సిపి గారిని కలవటం జరిగింది. సిపి గారితో హైదరాబాద్ తీరుగా ఇక్కడ కూడా కబ్జా గురైన వాటిని డీసీపీ స్థాయి అధికారిని నియమించాలని నిన్న రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పార్కులలో పబ్లిక్ గార్డెన్, పద్మాక్షమ్మ గుట్ట ఇలాంటి పార్కులలో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరగకుండా ఉదయాన సాయంత్రం పెట్రోలింగ్, డ్రగ్స్ మరియు ఈ గంజా ఇట్లాంటి వాటిలలో కూడా ప్రత్యేక టీంని ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న పోలీస్ కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు కూడా మంచిగా స్పందించి ఇమ్మీడియట్ టీమ్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. మరి పట్టణ ప్రజలందరూ కూడా మన హనుమకొండ, మన వరంగల్ జిల్లాగా క్లీన్ అండ్ గ్రీన్ ఈ రెండింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే భవిష్యత్ తరాలకు కూడా మనం అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఒకరిద్దరికి ఇబ్బంది అయినా దాన్ని భరించుకొని మనకు ముందు సాగాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.